ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 18వ వచనం వరకు పాఠం చెప్పుకుంటాము. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధపరిచే వారికి, పరిశుద్ధపరచబడే వారికి ఒక్కటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలవటానికి ఆయన సిగ్గుపడక అంటున్నాడు, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తాను, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేస్తాను. నేనాయనను నమ్ముకొని ఉంటాను. ఇదిగో నేను, ఇరుగో నా పిల్లలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి, జీవితకాలమంతా మరణభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఏలయనగా ఆయన ఎంతమాత్రమునూ దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయడానికి దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడయ్యే నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. తాను శోధించబడి శ్రమనొందాడు గనుక శోధించబడే వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శ్రోతలు వింటున్నారా? ఆయనే పరిశుద్ధపరిచేవాడు. అంతేకాదు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీలో నాలో జరిగించే కార్యమిది. ఈ పవిత్రీకరణ ద్వారా మనం ఆయనకు ప్రతినిధులుగా ఉండడానికి యోగ్యులమవుతున్నాము. విమోచింపబడిన వారి హృదయాలలో దేవుని ఆత్మ చేసే పని అది. అయితే యేసుక్రీస్తునందు పరిశుద్ధత అనేది మన స్థితి. మనలను దేవుని వద్దకు తేవడానికి నీతిమంతుడైన ప్రభువు నీతి బాహ్యుల స్థానం తాను వహించవలసి వచ్చింది. ఆయనే మనలను దేవుని కుటుంబంలోకి తెచ్చాడు. మనలను సహోదరులు అని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదు. దేవుని కుటుంబంలో మనము యేసుక్రీస్తుకు సహోదరులమయ్యాము. నేను ఆయనను సహోదరుడని పిలవడానికి సాహసించగలనా? అయితే ఆయనే నన్ను సహోదరుడు అని పిలవడానికి సిగ్గుపడలేదు. అనేక మంది కుమారులలో ఆయన జ్యేష్ఠుడయ్యాడు. దేవుని కుటుంబానికి ఆయన శిరస్సు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచాము గనుక మనము దేవుని కుమారులమయ్యాము. కాబట్టి ఆయన మనలను సహోదరులు అని పిలుస్తున్నాడు. దేవుని పితృత్వం సార్వత్రికమని, సహోదరత్వం సార్వజనీనమని కొందరు చెబుతారు. అది నిజం కాదు, అది తప్పు సిద్ధాంతం. ఈ సందర్భంలో పౌలు 22వ కీర్తన నుండి ఉదహరిస్తున్నాడు. ఇది శిలువ కీర్తన. ఈ కీర్తనలో యేసుక్రీస్తుకు కలిగిన అవమానం వ్యక్తం చేయబడింది. యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలలో కొన్ని ఇందులో ఉన్నాయి. ఈ కీర్తనలో 22వ వచనం నుండి యేసుక్రీస్తు మహిమలు వ్యక్తం చేయబడినవి. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తాను, సమాజ మధ్యమున నిన్ను స్తుతిస్తాను. ఇది హీబ్రూ వారికి రాసిన పత్రిక. ఈ వచనం వారికి ఎంతో అర్థవంతమైనది. యూద సమాజమంతటా నీ నామమును సహోదరులకు ప్రకటిస్తాను అంటున్నాడు. ఈ వాక్య భాగంలో మరో పాత నిబంధన వచనం ఉదహరించబడింది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచనాలు. యెహోవాను నమ్ముకొని నేను ఎదురు చూస్తున్నాను, ఆయన కొరకు నేను కనిపెడుతున్నాను. ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలు. శ్రోతలు గమనించండి. పరిశుద్ధాత్మ లేఖనాలను ఎలా వివరిస్తాడో చూడండి. యెషయా తన పిల్లలను గురించి ఇదిగో నేను నీవు నాకిచ్చిన పిల్లలు అన్నాడు. కాని ఆ మాటను పరిశుద్ధాత్మ యేసు ప్రభువుకు అన్వయిస్తున్నాడు. ప్రవక్తలు పలికింది చరిత్ర మాత్రమే కాదు, అందులో ప్రవచనం కూడా ఇమిడి ఉంది. ప్రవచన సారం యేసుక్రీస్తే. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువు పునరుత్థానుడై అన్నమాట, మరియా, నీవు నా సహోదరుల వద్దకు వెళ్లి నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని వద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పు. నా సహోదరులు అని యేసు ప్రభువు అన్నప్పుడు యూదులైన నా సహోదరులు అని అర్థం.
ఈ పత్రిక విశేషించి యూదులకే అనగా హెబ్రీయులకే రాయబడింది. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. యేసు ప్రభు అవతార మర్మమిదే. వారు గొప్ప రాజు అట్టహాసంతో వస్తాడు, శత్రు సంహారం చేస్తాడు అనుకున్నారు. కాని ఆయన రక్తమాంసములలో పాలివాడై ఒక శిశువై జన్మించాడు. దేవుడు మానవ జన్మ ఎత్తాడు. మనలాగే రక్తమాంసాలలో పాలివాడయ్యాడు. ఆయన నీలాగే నాలాగే పుట్టాడు. అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి అలా చేశాడు. మానవ జన్మే కాదు, మరణాన్ని కూడా ఆయన స్వీకరించాడు. మనలను రక్షించింది ఆయన జన్మ కాదు, ఆయన మరణం. యేసు మరణం ద్వారా మనకు ఆధ్యాత్మిక మరణం, నిత్య మరణం తప్పింది. శ్రోతలు వినండి, ధర్మశాస్త్రం అంటోంది పాపానికి మరణశిక్ష తప్పదు. పాపం చేసేవాడెవడో వాడే మరణిస్తాడు. పాపము వల్ల వచ్చే జీతం మరణం. మానవుని పాపానికి కారకుడు సైతానే. సైతాను పాపిని చావు అంటున్నాడు. పాపమునకు మూల్యమైన మరణం చెల్లించాలని సైతాను అడుగుతున్నాడు. అందుచేత పాపులైన మనుష్యులందరూ మరణానికి భయపడతారు. మరణదాస్యానికి లోనైన వారికి భయాందోళనలు కలుగుతాయి. పాపాన్ని బట్టి మనుషులు పాపదాసులు, సైతాను దాసులు. పాత నిబంధనలో యేసు అడపాదడపా కనిపిస్తూ వచ్చాడు. అప్పుడాయన దేవదూత రూపము ధరించాడు, దేవదూత స్వరూపము వహించాడు. అప్పుడాయన యెహోవా దూత అని పిలువబడ్డాడు. హెబ్రీయులకు ఇది పరిచితమే. క్రీస్తు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతలాగా దేవదూత రూపంతో రాలేదు, మనుషుల కోసమే వచ్చాడు. అబ్రహాము సంతాన స్వభావము ధరించుకున్నాడు. అబ్రహాము సంతాన రేఖలోనే ఆయన ప్రవేశించాడు. ఆదాము హవ్వల పతనం నుండి ఈ రాక కోసమే ఆయన సన్నద్ధుడవుతున్నాడు. ఆదికాండం 3:15 స్త్రీ సంతానం పేర్కొనబడింది. అబ్రహాము సంతానం యూదా గోత్రం, దావీదు వంశం, ఇశ్రాయేలు జాతి. ఇవన్నీ ఆయన మానవుని స్వరూప స్వభావాలను ధరించాడు అనడానికి రుజువులు. ఒక కన్యక ఆయనను కంటుంది. ఈ విధంగా దేవుడు చరిత్ర గతిని ప్రవచనముల నెరవేర్పు దిశగా తిప్పాడు. జ్ఞానులు, గొర్రెల కాపరులు అందరూ మానవ శిశువై జన్మించిన యేసును చూడటానికి వచ్చారు. శ్రోతలు గమనించండి, మానవ రూపంలో క్రీస్తు అవతరించాడు. ఫిలిప్పీ పత్రిక 2:7 ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అది వాస్తవమైన మానవ స్వరూపం, లీలామానుష రూపం కాదు. ఆయన అక్షరాలా మానవుడయ్యాడు. మానవ పాపశాప లక్షణమైన దరిద్రము, శోధనలు, దౌర్జన్యము, అన్యాయంగా ఘోర మరణం చెందటము, వీటన్నిటినీ ఆయన అనుభవించవలసి వచ్చింది. సీజరు చక్రవర్తి రాజభవనంలో ఆయన పుట్టలేదు, బీద కుటుంబంలో పుట్టాడు. సత్రం వద్ద పశుల పాకలో జన్మించాడు. ఎందుకని? మానవునిపై పాపము యొక్క దుష్ప్రభావం ఎంత ఘోరమో ఆయన అనుభవించాలి. దారిద్ర్యం, శోధనల విషవలయం, మరణం, వీటిలో పాపము యొక్క తీవ్రత కనిపిస్తుంది. యేసు వాటిని అక్షరాలా అనుభవించాడు. ఆయన మనుష్యుడు. అమాయకులు బాధపడుతూ ఉంటే చూచినప్పుడు మనకేమనిపిస్తుంది? దుర్భరం, మహావిషాదం. క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు దారిద్ర్యమంటే మానవునికి ఎంత శాపమో ఆయన అనుభవించాల్సి వచ్చింది. దరిద్రంలో బాధపడే వ్యక్తి ఎంతకైనా తెగిస్తాడు. మరియ యేసును కన్నప్పుడు జనసంఖ్యలో పేర్లు నమోదు చేయించుకోవడానికి వచ్చిన జనం రద్దీ ఎక్కువగా ఉంది. ఆమెకు బెత్లెహేములో జానెడు స్థలం కూడా దొరకలేదు. పశుల పాకలో కానుపైంది. శిశువును పశుల తొట్టిలో పడుకోబెట్టింది. యేసు ప్రభువుకు బీదరికమంటే ఏమిటో బాగా తెలుసు. యేసు మానవ శరీరం ధరించాడు. మానవ జీవితంలో దరిద్రం ఎంత ఘోర శాపమో ఆయనకు తెలియనిది కాదు. దేవుడుగా మానవుణ్ణి గురించి ఎరిగి ఉండటం కాదు, తాను మానవుడై స్వయంగా అనుభవించాడు.
నీవు నేను ఎలాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తున్నదో ఆయనకు బాగా తెలుసు. మధ్యప్రాచ్యంలో యేసు జన్మించినప్పుడు అక్కడ దారిద్ర్యం అంతటా తాండవిస్తున్నది. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చింది. యేసు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. రోమా ప్రభుత్వం క్రింద యూద జాతి నలిగిపోతున్నది. పరాయి ప్రభుత్వం వీరిని నానా హింసలకు గురి చేస్తున్నది. రోమా ప్రభుత్వం వారిని నిర్దాక్షిణ్యంగా, కర్కశంగా అణిచివేస్తోంది. యేసు రాజభవనంలో పుట్టలేదు, పశుల పాకలో పుట్టాడు. అన్ని విషయాలలో తన సహోదరుల వంటి వాడయ్యాడు. ఆయన వారిలో ఒకడయ్యాడు. చిన్న పిల్లాడై తోటి పిల్లలతో ఆడుకుంటున్న యేసు బాలుణ్ణి చూడండి. ఆయన ఆ బీద పిల్లల్లో ఒకడై కనిపించాడు. ఆయన తన సహోదరులలో ఒకడై ఉన్నాడు. ఇది యేసావతార మర్మం. యేసు దేవత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆయన మానవత్వాన్ని తక్కువ చేయకండి. ఆయన బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. యేసు మానవ రూపము, స్వభావము ధరించిన మనుష్యుడు, నరుడు. ఆయన ఎండిన భూమిలో మొలిచిన మొక్క. మానవుల కష్టాలలో, ఇబ్బందులలో ఆయనకు తెలియనిది ఒక్కటీ లేదు. ఆయన మన ప్రధాన యాజకుడు, కనికరము గల నమ్మకమైన దయామయుడు, విశ్వసనీయుడు, కృపానిధి. ప్రజల పాపములకు పరిహారము కలిగేటందుకు దేవునికి సంబంధించిన కార్యములలో కనికరము, నమ్మకము గల ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తే మనకోసమై తానే కరుణాపీఠమయ్యాడు. ఆయన కనికరము అపరిమితం. ఆయనను అందరూ సమీపించగలరు, అడగగలరు, అడిగిందల్లా పొందగలరు. ప్రజల పాపాలు పరిహారమయ్యే స్థలం కృపాసనం, కరుణాపీఠం. తాను శోధింపబడి శ్రమ పొందాడు. శోధింపబడటమంటే పరీక్షించబడడం. 40 రోజులు ఆయన ఉపవాసముండి శోధించబడ్డాడు, అంటే పరీక్షించబడ్డాడు. యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినంతకాలము పరీక్షే. యేసు ప్రభువు శోధనలను ఎదుర్కొన్నాడు. శోధనలకు యేసు ప్రభువు లొంగడు, అది అసాధ్యం. సాధారణంగా మనిషిని శోధనలు ఎదుర్కొన్నప్పుడు చెడుగు చేసే అవకాశం ఎదురుగా నిలిచి ఉంటుంది. అది మనిషి చేస్తాడు, శోధనకు లొంగినవాడవుతాడు. చెడుగు చేసే అవకాశమే శోధన. చెడుగు చెయ్యాలనే కోరిక పాపం, పాపపు కోరిక పాపమే. అలాంటి పాపపు కోరిక యేసు ప్రభువుకు లేనే లేదు. యేసు పాపి కాడు, పాపం చేసే అవకాశముంది. ఆయన 40 రోజులు ఉపవాసముండి ఆకలిగొన్నాడు. అప్పుడు సైతాను శోధించటం మొదలుపెట్టాడు. ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోరాదు అంటున్నాడు. చుట్టూరా ఆ ప్రాంతమంతా రాళ్లే రాళ్లు. అది గొప్ప శోధన. యేసు రాళ్లను రొట్టెలుగా ఒక్క త్రుటిలో మార్చగలడు గాని ఆయన ఆ పని చెయ్యలేదు, చెయ్యడు. చెయ్యటానికి అవకాశముంది, తనకా శక్తి ఉంది, సామర్థ్యము ఉంది. ఆయన శోధనకు లొంగలేదు, లోబడలేదు. అది ఆయన ఆశించలేదు, ఆయనకు ఆ కోరికే లేదు. ఆయన దేవుని కుమారుడు, అనగా ఆయన దేవుడే. ఇప్పుడు మనకో ప్రశ్న ఎదురవుతున్నది. యేసు పాపం చెయ్యడం సాధ్యమా? సాధ్యం కాదు. అయితే మరెందుకీ శోధన? ఒక వంతెన నిర్మించారనుకోండి, దానిమీద వాహనాలు నడవాలి. ఆ వంతెన ఎంత బరువైనా సహించగలదని నిరూపణ కోసం మొదటిసారి ఓ పెద్ద లారీని, ఆ తరువాత అటునుంచి మరో పెద్ద లారీని నడుపుతారు. అప్పుడు ఆ వంతెనను ప్రజల ఉపయోగార్థమై విడుదల చేస్తారు. అలాగే యేసు శోధనలెన్నైనా జయించగలడు అనే నిరూపణ కోసం ఈ 3 శోధనలు ఎదుర్కోవలసి వచ్చింది. యేసు శోధించబడటంలో ఉద్దేశ్యమిదే. యేసు శోధనలకు లొంగటమనేది అసాధ్యమనే సాక్ష్యం కోసం అది జరిగింది. యేసు తానేమై ఉన్నానని చెప్పాడో అది ఎంత వాస్తవమో నిరూపించటానికి దేవుడు అదంతా జరిగించాడు, జరగనిచ్చాడు. నజరేతువాడైన యేసే గనక పాపం చేసి ఉంటే ఏమి జరిగేది? శరీరము ధరించిన ఈ నజరేతు యేసు శరీరము ధరించిన దేవుడు కాడు అని వెల్లడయ్యేది. అట్టి తలంపే ప్రతిహతమగునుగాక. యేసు దేవుడు,
ఆయన శోధనకు లోబడమనేది ఎన్నటికీ జరగదు, జరగటానికి వీల్లేదు. అంతే. శోధనలను యేసు జయించినందున ఆయనే శరీరము ధరించిన దేవుడు అని 100కి 100 రుజువైంది. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయన పాపం చెయ్యజాలడు, అది అసంభవం. హెబ్రీ పత్రిక 4:15 అంటోంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలినే శోధింపబడినను ఆయన పాపము లేనివాడై ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందాడు గనుక శోధింపబడే వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన విశ్వసనీయుడైన ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తే మన మహాప్రధాన యాజకుడు. ఆయన ఈ క్షణమందు సజీవుడు. ఆయన పరలోకమందు దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈ క్షణంలో మనందరికీ అందుబాటులో ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను సన్నిహితంగా ఎరుగును. నా భారాలను నేనాయనతో సర్వకాల సర్వావస్థలలో పంచుకోగలను. మనము మరణాంధకారపు లోయలో సంచరించవలసి వచ్చినా మన ప్రధాన యాజకుడున్నాడు. ఆయన మనకు సాయం చేస్తాడు. ఏది జరిగినా, శోధన ఎంత తీవ్రమైనదైనా ఆయన మనకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆయన సేవలను మనం వాడుకోవలసినంతగా వాడుకుంటున్నామా? మనం ప్రియతమ ప్రభువైన యేసును మరిచిపోయి ఒంటరి పోరాటం పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నాము. సోదరుడా, సోదరి, ఆయన వద్దకు వెంటనే రా. పరిశుద్ధపరిచేవానికి, పరిశుద్ధపరచబడేవారికి అందరికీ ఒక్కటే మూలం. యేసుక్రీస్తు పరిశుద్ధపరిచేవాడు, మనము పరిశుద్ధపరచబడేవారము. రక్షకుడు మానవుడై వచ్చిన దేవుడు. ఆయన మానవత వాస్తవికమైనది. పరిశుద్ధపరిచేవాడై తన ద్వారా పరిశుద్ధపరచబడే వారితో ఆయన సంయుక్తపరుచుకుంటున్నాడు. విశ్వాసులు యేసుతో ఏకాత్మ అవుతున్నారు. పరిశుద్ధపరిచే యేసుకు, పరిశుద్ధపరచబడే విశ్వాసులకు తండ్రి ఒక్కడే. తండ్రి అయిన దేవుడు యేసుకు మనకు ఒక్కడే. పరిశుద్ధపరచటం అంటే ఏమిటో మరోసారి ధ్యానించండి. తమను తాము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం. పరిశుద్ధాత్మ యేసు ఆరంభించిన ఈ పరిశుద్ధీకరణను మనలో కొనసాగిస్తాడు. పరిశుద్ధపరిచే ఆత్మే పరిశుద్ధాత్మ. ఆయన దేవదూతలకు, మనుష్యులందరికీ ప్రభువై ఉండి కూడా తన ప్రజలను సోదరులుగా భావిస్తున్నాడు, పరిగణిస్తున్నాడు. యేసు తన శిష్యులను సహోదరులు అని పిలిచాడు. ఆయన మనల్ని సహోదరులు అన్నప్పుడు మనమాయనను రక్షకుడని, ప్రభువని చెప్పి ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. యేసు మనలను పరిశుద్ధపరిస్తే మనమేమి చెయ్యాలో 2 కొరింథీ 7:1 తేటగా చెబుతోంది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకు, ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.